వీరేంద్ర సెహ్వాగ్ క్రీజ్లో ఉంటే ప్రత్యర్థి బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెట్టేవి. అయితే నిర్లక్ష్యంగా షాట్స్ ఆడుతూ వికెట్ పారేసుకోవడం వీరుకి అలవాటు. టీంలోకి వచ్చిన కొత్తలో ఇలాంటి ప్రవర్తన కారణంగానే హెడ్ కోచ్ జాన్ రైట్ వీరుపై సీరియస్ అయ్యాడు. భారీ షాట్కి ట్రై చేసి అవుట్ అయిన వీరుపై తీవ్రమైన కోపం వెల్లబుచ్చాడు అప్పటి హెడ్ కోచ్ జాన్ రైట్. వీరు కాలర్ పట్టుకుని వెనక్కి తోసిన జాన్ రైట్, "నువ్వు ఇలా ఆడితే టీంలోకి ఎప్పటికీ చోటు ఉండదంటూ అరిచాడు. ఆ వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోకుండా అందరి ముందు కాలర్ పట్టుకుని తోయడం చాలా పెద్ద దుమారం రేపింది. తాజాగా బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా ఈ విషయం గురించి మాట్లాడాడు. కోచ్ జాన్ రైట్ అలా కాలర్ పట్టుకుని తోయడం వల్ల సెహ్వాగ్ చాలా ఫీల్ అయ్యాడు. బాధతో ఒక మూలను కూర్చుని ఏడుస్తున్నాడు. వీరుని అలా చూడడంతో టీంలో ఉన్న ప్లేయర్లు అందరూ కూడా జాన్ రైట్ సెహ్వాగ్కి సారీ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. "నేనప్పుడు టీమిండియా మేనేజర్గా ఉన్నాను. నేను కూడా వారి డిమాండ్కి అంగీకరించి కోచ్ రూమ్కి వెళ్ళాను. నాకు వీరు పైన ఎలాంటి ద్వేషం లేదు. అతను క్రమశిక్షణగా ఆడితే అందరికంటే ఎక్కువగా ఆనందపడేది నేనే. అతను బద్ధకంగా ఆడి వికెట్ పారేసుకోవడంతో నాకు కోపం వచ్చింది. అలా చెత్త షాట్ ఆడకని చెప్పి మరీ పంపించాను. మళ్ళీ అలాగే ఆడి అవుట్ అయ్యాడు. ఇకపై అలా ఆడకూడదని గట్టిగా చెప్పాను. ఓ తండ్రిలా, ఓ గురువులా కోపం చూపించాను" అని కోచ్ అన్నారంటూ చెప్పుకొచ్చాడు రాజీవ్ శుక్లా.